ఒక గొప్ప మహారాజు యొక్క కిరీటాన్ని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఆ రాజు కిరీటాన్ని ఎవరు కూడా ధరింపాలని ఇష్టపడరు, కానీ ఆయన ప్రపంచానికే రాజు. అంత గొప్ప రాజు కిరీటం అంటే ఎంతో విలువ కలదై ఉంటుండొచ్చు అని మనం అనుకోవచ్చు. ప్రపంచానికే రాజు యొక్క కిరీటము ఎంతో విలువైనదిగా ఎవరికి కూడా చూడడం లేదు. అది గొప్ప కిరీటము, మహా గొప్ప రాజు, రాజులకు రాజు, రాజాది రాజు. ఆ కిరీటాన్ని ధరించడానికి ఎవరు కూడా సాహసింపరు. కేవలము ఆ రాజు మాత్రమే ఆ కిరీటాన్ని ధరింపగలడు అని భూలోకవాసులందరూ కూడా అనుకుంటారు. కానీ ఆ కిరీటం చూస్తేనే చాలా మంది భయపడతారు. ఆ కిరీటం ఏంటమ్మా తెలుసా ఎవరికన్నా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఆ గొప్ప రాజు ఏ విధముగా అభిషిక్తుడయ్యాడు ఒక రాజుగా. ఆ రాజుకు ఆ ముళ్ళ కిరీటాన్ని ఒక రాజుగా, నీవు మా రాజువు, యూదుల రాజువు అని యూదేతరులు అనగా రోమీల సైనికులు ఆ రాజునకు ఆ కిరీటాన్ని పెడుతూ ఉన్నారు. యూదుల రాజానికి జయము అంటున్నారు. చూడండి, ఆ రాజు సర్వలోకాన్ని పరిపాలించే గొప్ప రాజు. పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అని. నీవన్నట్లే నేను రాజును అంటున్నాడు ప్రభు. కానీ నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. మీరు రాజులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేనొస్తే నా రాజ్యం విస్తరిల్లుతూ ఉంది. నా రాజ్యం వేరు అంటున్నాడు ప్రభు. చూద్దాము వాక్యాలను మనము. పిలాతు చెంత, రోమా అధికారి అయిన గవర్నర్ అయిన పిలాతు చెంత న్యాయపీఠము ముందు యేసు ప్రభు నిలబడి ఉన్న సందర్భం నుంచి మన వాక్యాలను మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. ఆ న్యాయ సభ కూడా నేను మొత్తం కూడా నేను తెలియపరచడం లేదు. మనకు ఈ వాక్యపరంగా, ఈ ముళ్ళ కిరీటానికి సంబంధించిన వాక్యపరంగా మనకు ఎంతవరకైతే అవసరమో అంతవరకే నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథం ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా తీసి చూడండి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 19వ వచనము. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 19వ వచనము. అతడు న్యాయపీఠంపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీ జోక్యము చేసుకొనవలదు అని వార్త పంపెను. అతడు న్యాయపీఠంపై కూర్చుండినప్పుడు, పిలాతు న్యాయపీఠంపై తీర్పరిగా కూర్చున్నప్పుడు చుట్టూ జనసమూహము, పరిసయ్యులు, దేవాలయ అధిపతులు, ధర్మశాస్త్ర బోధకులు వీరందరూ కూడా ఉన్న సమయంలో పిలాతుకు ఒక లేఖ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ లేఖ? ఎక్కడి నుంచి వస్తుందమ్మా లేఖ తెలుసా ఎవరికన్నా? ఓకే అమ్మా. పిలాతు యొక్క భార్య ఒక లేఖ పంపిస్తుంది న్యాయపీఠం మీద కూర్చుని ఉన్న పిలాతునకు. ఏమని పంపిస్తూ ఉంది అంటే, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని. ఒక రోమీయురాలు, ఒక గవర్నర్ యొక్క భార్య, పెద్ద హోదాలో ఉన్న స్త్రీ, యేసుక్రీస్తు అంటే తెలియని వ్యక్తి,
యేసు క్రీస్తు మహిమలు, అద్భుతాలు, సూచక్రియలు, సువార్తను కూడా చూడని ఆలకించని వ్యక్తి పిలాతు యొక్క భార్య. ఆమె ఏమంటూ ఉంది, ఆ లేఖలో ఏమని పేర్కొంటూ ఉంటుంది అంటే, ఆయన కారణముగా మిగుల బాధపడితిని. చూడండి, వాక్యాన్ని గమనించండి. ఆయన ఒక నీతిమంతుడు, ఆయన యూదులకు రాజు, ఆయన చెప్పినన్ని వాస్తవాలు. కాబట్టి ఆ నీతిమంతుడి విషయంలో నీవు ఏమీ జోక్యం చేసుకొనకూడదు. ఒక న్యాయాధిపతికి న్యాయాధిపతి అయిన భార్య రాస్తున్న లేఖ ఇది. ఒక న్యాయాధిపతి తాను తీర్పు చెప్పబడిన వానికి నీవు తీర్పు తీర్చకూడదు. అతడు నీతిమంతుడు, అతని విషయంలో నేను మిగుల బాధపడితేనే, మిగులు అనగా చాలా బాధపడి ఉన్నాను. నేను వారిలో నుండి వెలువడిన వారి రక్షకుణ్ణి వారు చంపాలని చూస్తూ ఉన్నారు యూదా ప్రజలు. వారి రక్షకుడు ఆయననే అని ఈ లేఖలో ఈ మాటలకున్న సారాంశం. ప్రియ సోదరులారా, ఆ లేఖను అందుకొని చదివిన ఆ పిలాతు, ఆ గవర్నరు, ఆ అధిపతి లేఖను చదువుతూ ఉన్నాడు. తన భార్య మాట వినినట్టు కాదు ఇక్కడ. ప్రియ సోదరులారా, తన భార్య ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడని తెలుసుకున్నదని పిలాతు తెలుసుకోగలిగాడు. మనం పై వాక్యాలను చూసినట్లయితే పిలాతు కూడా ఎన్నో మారులు యేసు ప్రభు తరపునే మాట్లాడినట్టు చూస్తూ ఉంటాం న్యాయసభలో. అతని తరపున నాకు ఏ దోషము కనిపించటం లేదు, ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెడదాము అని చాలాసార్లు కూడా యూదా ధర్మశాస్త్ర బోధకులతో అన్నప్పుడు, అయ్యా ఇది మా మత సమస్య, మా మతాన్ని మీరు గౌరవించాలి, మాకు తీర్పరు మీరు కాబట్టి మీరు తీర్పు తీర్చాలి అని ధర్మశాస్త్ర బోధకులు పిలాతుతో మాట్లాడిన సందర్భాలు మనం పై వచనాల్లో చూడొచ్చు. ఎన్నో విధాల ప్రయత్నిస్తూ ఉంటాడు పిలాతు యేసు ప్రభుని విడిచిపెట్టాలని. కానీ యూదా ప్రజలందరూ కూడా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఖచ్చితంగా చంపవలసినదే, సిలువ వేయవలసినదే అని పట్టుపడుతూ ఉంటారు. చూడండమ్మా 20వ వచనము. ప్రధాన అర్చకులను పెద్దలను బరబ్బాను విడిపించుటకు యేసును చంపుటకు అడుగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి. కొంత జనసమూహాన్ని అందులో వీరి వైపునకు ఉంచుకొని వారికి సైగ చేస్తూ ఉన్నారు. ఎవరు? ప్రధాన అర్చకులు మరియు పెద్దలు, ఆలయ పెద్దలు. ప్రధాన అర్చకులు అనగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వీరి పదవి బిషప్స్ తో సమానం అన్నమాట. అర్చకులు వేరు, ప్రధాన అర్చకులు వేరు. ప్రధాన అర్చకులు అంటే ఇప్పుడు మనం కార్డినల్స్, బిషప్స్ అని ఎలా అంటున్నామో, ఆ కాలంలో యెరూషలేము దేవాలయంలో మోషే ధర్మశాస్త్రాన్ని తెలియపరచుటకు, బలులు అర్పించుటకు వీరు ప్రధాన అర్చకులుగా నియమింపబడిన రోజులవి. వారే ఒక అంత పెద్ద స్థానంలో ఉన్న ప్రధాన అర్చకులే అక్కడ దిగజారి ప్రజల వైపు చూస్తూ, మీరు యేసుని సిలువ వేయండి అని కేకలు పెట్టండి. ఆ కేకలు మారు మ్రోగిపోవాలి న్యాయసభ అంతా కూడా అన్నట్లుగా వారి వైపు చూస్తూ వారికి సైగ చేస్తూ ఉన్నారు. 21వ వచనము. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపాలని మీరు కోరుచున్నారు? మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పిలాతు. వారి కేకలు వింటూ కూడా మరొకసారి అడుగుతున్న మాట ఏంటంటే పిలాతు, ఈ ఇద్దరిలో అనగా యేసును మరియు బరబ్బాను, ఈ ఇద్దరిలో ఎవరిని నేను విడిపింపవాలనని మీరు కోరుచున్నారు అని అధిపతి అనగా పిలాతు వారిని అడగగా వారు బరబ్బాని అనిరి అని కేకలు వేసిరి. 22వ వచనం. అట్లయినా క్రీస్తు అనబడి యేసును నేను ఏమి చేయవలెను అని పిలాతు వారిని అడగగా సిలువ వేయుడు అని కేకలు వేసిరి.
బందిపోటు, దేశద్రోహి, ఉరి శిక్షకు అమలైన వ్యక్తి, ఆ వ్యక్తిని వీరు విడుదల చేయమని చెప్తూ ఉన్నారు. బరబ్బాను, యేసు ప్రభును సిలువ వేయుడు అని కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు అతడు పిలాతు ఇలా అంటున్నాడు, అతడు అనగా యేసు ప్రభు ఏమి దుష్కార్యం చేసెను అని అడగగా వానిని సిలువ వేయుడు అని వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి. చివరి ప్రయత్నంగా చేస్తూ ఉన్నాడు పిలాతు. అతడు ఏం నేరం చేశారని అతన్ని సిలువ వేయుడని మీరు పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. అంటే అతనిలో నాకే దోషము, ఎలాంటి అపరాధము కూడా కనబడడం లేదు అని పిలాతు అంటూ ఉంటే వారిని సిలువ వేయుడు అని వారు మరింత బిగ్గరగా కేకలు వేయిచుండిరి. 24వ వచనంలో, అప్పుడు పిలాతు తాను ఏమీ చేయజాలననియు ప్రజలలో తిరుగుబాటు రాగలదనియు తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది ఆ పాపం ఎలాంటి పాపమైతే మీకు తలుగుతూ ఉందో అది మీరే చూసుకోడు, మీకే తలుగుతుంది. ఈ నిరపరాధి రక్తాన్ని చిందించుటకు నేను కూడా పాత్రుడవుతున్నాను కాబట్టి ఈ పాపము నా మీదికి రాకుండునుగాక, నా భార్య పిల్లల మీదికి రాకుండునుగాక, నా తరతరములో నా కుటుంబం మీదికి రాకుండునుగాక అని పిలాతు, ఒక గవర్నరు, అన్యుడైన గవర్నరు చేతులు కడుక్కుంటూ ఉన్నాను. చేయండి. అప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకులు గాని, ప్రధానార్చకులు గాని, ప్రజలు గాని అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన రక్తం మాపై, మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అయ్యా, నీవు భయపడుతున్నావు, అపవాది అని అతడు యూదుల రాజని నీవు భయపడుతున్నావు, అతడు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని నీవు భయపడుతున్నావు. కాని మాకు భయం లేదు. అతడు మాకు విరుద్ధముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధముగా తాను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మా మత సమస్య. కాబట్టి అతని సిలువ వేయడము సబబైన శిక్ష. రానివ్వండి, నీవంతగా భయపడుతున్నావు కదా, నీ తరతరముల వరకు ఎక్కడైతే నీకు శాపం వస్తుందేమో, ఈ అపవాది రక్తంలో నేను కూడా పాలి భాగస్తున్నావు అవుతున్నందుకు నువ్వు భయపడుతున్నావు కదా పిలాతు. మాకు అలాంటి భయాలు లేవు. ఆయన రక్తము మా పైన, మా బిడ్డల పైన పడునుగాక అని ఆనందముతో వెర్రి కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియ సోదరులారా, చూడండి ఎంత పాపం కట్టుకుంటున్నారో. నేటికి కూడా యూదా ప్రజలకి శాపము, పాపము తలుగుతూనే వస్తూ ఉంది. ఈరోజు కూలిపోయిన యెరూషలేము చుట్టూ గోడ ఉంటుంది కదా, పెద్ద గోడ. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉన్నాము, వాట్సాప్లలో లేదా యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాము. ఆ గోడ, దాన్ని ఏడుపుల గోడ అంటారు నేటి వరకు కూడా. యెరూషలేము దేవాలయానికి మిగిలిన ఒకే ఒక ఆనవాలది. ఆ యెరూషలేము గోడను పట్టుకొని శోక సందుల ఏడుస్తూ ఉన్నారు నేడు యూదులు. ఆ బండ సందులలో వాళ్ళ విన్నపాలను రాసి పెడుతూ ఉన్నారు. వారు ఆ రోజు పలికిన మాటకు ఇప్పటికీ కూడా వారు శిక్షను అనుభవిస్తూనే ఉన్నారు. దానిని ఏడుపుల గోడ అంటారు. చాలా హైట్గా ఉంటుంది. నేను యూట్యూబ్ లో చూశాను దాన్ని. మీరెవరైనా చూశారమ్మా? ఆన్సర్ చెప్పండి అమ్మా. అది యెరూషలేము, పూర్వం యొక్క యెరూషలేము యొక్క దేవాలయం యొక్క గోడ. అది ఆ గోడను పట్టుకొని నేటికి కూడా ఏడుస్తూ ఉన్నారు. వారి పూర్వీకులు అన్న ఒకే ఒక మాట. ఏం మాట అది? ఆయన రక్తము మాపై, మా బిడ్డలపై పడునుగాక. ఈరోజు మనం యేసయ్యను ప్రార్థిస్తూ ఉన్నాము, ప్రభువా నీ రక్తాన్ని నాపై చిందించు అని.
అనగా మనము ప్రార్థించే ప్రార్థనకి అలనాడు వీరన్న మాటలకు చాలా తేడా ఉంది ప్రియదేవ బిడ్డలారా. ఒక దోషిని మనం చంపుతూ ఉన్నాము. మనకు ప్రతి దానికి కూడా ధర్మశాస్త్రపరంగా అడ్డు తొలగుతున్న వ్యక్తిని మనము ఈ రోజుతో ఆ వ్యక్తి యొక్క పీడను మనం వదిలించుకోగలుగుతున్నామని ఆ రోజు వెర్రి కేకలు వేస్తూ సంతోషిస్తూ యేసుని సిలువ వేయుడు అని కేకలు వేశారు ఆ రోజు. ఆ ఏడుపులు ఇప్పటికీ కూడా ఆగలేదు. వారన్న ఒకే ఒక మాట, ఆ రక్తము శాపముగా మారి వారి పైన ఆ గోడను పట్టుకొని ఇప్పటికి కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇది వాస్తవం ప్రియ దైవ బిడ్డలారా. ఎందుకంటే ఆ యెరూషలేము యొక్క శిథిలం ఒకే ఒక గోడ మిగిలి ఉంది ఇప్పటికీ. ఆ గోడను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు వీరన్న మాటకు. చూడండి, అప్పుడు అతడు 26వ వచనంలో బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను. అప్పుడు పిలాతు ఏం చేస్తూ ఉన్నాడంటే, బరబ్బను విడుదల చేసి యూదా ప్రజలు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క విన్నపాన్ని, వారి కోరికని మన్నించి ఆలకించి పిలాతు చేస్తున్నది ఏంటి అంటే, బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించెను. ఆయనను అనగా యేసు ప్రభువును ఆయన శిష్యులకు ఆయన సైనికులకు అప్పగించెను. 27వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు అనగా పిలాతు యొక్క సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయి ఆయన చుట్టూ సైనికులందరూ సమకూర్చిరి. పిలాతు యొక్క సైనికులు యేసును రాజభవనం యొక్క ప్రాంగణంలోనికి తీసుకుని వెళ్లి ఆయన చుట్టూ సైనికులందరినూ సమకూర్చిరి. ఆయన చుట్టూ కూడా బందోబస్తుగా ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు చుట్టూరా. అప్పుడేం చేస్తున్నారు? వారు యేసు వస్త్రమును ఒలిచి ఎర్రని అంగిని ధరింపచేసి, ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలి, యేసు ప్రభు చుట్టూరా సైనికులు నిలబడి ఉన్నారు. అందులో కొందరు సైనికులు యేసు చెంతకు వచ్చి ఆయన వస్త్రములను ఒలచి ఎర్రని అంగిని ధరింపజేసి, యేసు క్రీస్తు పైన ఉన్న తన వస్త్రం ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాన్ని తీసివేసి ఒక ఎర్రని వస్త్రాన్ని ఆయనకు ధరింపచేస్తూ ఉన్నారు ప్రభువునకు. చూడండి, లోక రక్షకుడు రాజుగా అభిషేకింపబడుతూ ఉన్నాడు. ఎవరి కోసం అభిషేకింపబడుతూ ఉన్నాడు? ఎవరి కోసము ఆ కిరీటాన్ని ధరిస్తున్నాడు? రాజుగా కిరీటాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఎందుకు ముళ్ళ కిరీటాన్ని ఎందుకు పెడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటి అంటే, అవును నేను రాజుని అన్న ఆ మాటకు హేళనగా వీరు ముళ్ళ కిరీటము అల్లి ఆయన శిరమున పెట్టిరి. యేసు క్రీస్తు ప్రభు శిరమున పెడుతూ ఉన్నారు. కుడి చేతిలో వెదురు కొలనుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని హేళన చేసిరి. అన్యుల నోటిలో నుండి హేళనకరమైన మాట యూదుల రాజా అని వచ్చింది. కానీ ఎవరి కొరకైతే ఆ యేసయ్య జన్మించాడో, ఎవరి కోసమైతే రక్షకుడను నేను అని చెప్పాడో, ఎవరి కోసమైతే నేను బలి అర్పణగా నాకు నేనుగా అర్పింపబడుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పాడో వారు రాజుగా ఒప్పుకోవడం లేదు. ప్రియ బిడ్డలారా, యేసు క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటము ప్రతి ఒక్కరి పాపాన్ని సూచిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి పాపాన్ని సూచిస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, యేసు క్రీస్తు వీపు పైన కొరడా దెబ్బలతో దున్నబడిన వీపు మన ప్రతి ఒక్కరి పాపాలకది
ప్రతిఫలముగా సూచిస్తూ ఉంది. శిరస్సున ముళ్ళ కిరీటము పాపులమైన మనము ధరించాలి. వీపు పైన కొరడా దెబ్బలు మనం అనుభవించాలి. కాని ప్రభువు తాను ముళ్ళ కిరీటాన్ని మన కొరకు ధరిస్తూ ఉన్నాడు. అందుకే సిలువలో పలికిన 7 మాటలలో ఒక మాట, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు మోసిన సిలువ మన పాప భారముగా మోస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆ కిరీటము నీవు నేను ధరించాల్సింది. తాను మన కొరకు పాపాలన్నిటినీ కూడా ముళ్ళ కిరీటముగా తాను ధరిస్తూ మనకు మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడు ప్రభు. మన పాపాలను తాను ముళ్ళ కిరీటముగా ధరిస్తూ ఉన్నాడు, సిలువగా మ్రోస్తూ ఉన్నాడు. వీపు పైన కొరడా దెబ్బలలో మన పాపాలను చూడమంటున్నాడు. నీ వీపు పైన పడే కొరడా దెబ్బలు నా వీపు పైన నేను కొరడా దెబ్బలను నేను భరిస్తూ ఉన్నాను అని ప్రభువు తనను మనకు చూపిస్తూ ఉన్నాడు. నా శరీరంలో నుండి వెలువడు ప్రతి రక్తపు బొట్టు నీ పాపాలను శుద్ధి చేయుటకే. నా శరీరం అంతా రక్త సిక్తమవుతూ ఉన్నది అంటే నిన్ను నా రక్తముతో తేట తెల్లముగా కడుగుటకే అంటున్నాడు ప్రభు. అమ్మ, వాక్యం అర్థమవుతుందా మీకు? ముళ్ళ కిరీటమును అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. కుడి చేతిలో వెదురు కొలనుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేయుచుండిరి. ఈరోజు క్రీస్తు మరణ పునరుత్థానములను ప్రతి దాన్ని కూడా ధ్యానిస్తున్న మనము, క్రీస్తు శరీర రక్తాలుగా అప్పాన్ని స్వీకరిస్తున్న మనము ఈరోజు క్రీస్తుని హేళన చేస్తున్నామా? ఆయన నామాన్ని అవమానకరముగా మనం ధ్యానిస్తూ ఉన్నామా? ఈరోజు మనము ఏ ప్రార్థనలు చేస్తూ ఉన్నాము? ప్రభువా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుమని దివ్య బలి పూజలో నడి పూజల ప్రభునకు మనం ప్రమాణం చేస్తూ ఉన్నాము. ప్రియ దైవ బిడ్డలారా, నిజముగా ఆ ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నామా? మరి ఏ విధమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నామో మనము? ఒక్కరోజైనా కూడాను నీ పాపాన్ని యేసయ్య ముళ్ళ కిరీటంలో చూస్తూ ఉన్నావా? ప్రభువా, నేను ధరించాల్సిన కిరీటం నీ ధరిస్తున్నావు ప్రభువా. నాకు మహిమ కిరీటాన్ని ప్రసాదించుటకు నా పాపములను, ప్రతి పాపాన్ని కూడా ముళ్ళ కిరీటముగా మార్చి నీ శిరస్సున ధరిస్తూ ఉన్నావు. నీ శిరస్సులో గుచ్చుకుంటున్న ఆ ముళ్ళలో నుండి కారుతున్న రక్తాన్ని నేను చూస్తున్నాను ప్రభువా. ఆ రక్తాన్ని చూసి నేను మారు మనసు పొందుతున్నాను తండ్రి అని ప్రియ దైవ బిడ్డ నీవు ప్రార్థించు. ఆ ముళ్ళలో నుండి వెలువడు రక్తముతో నీవు కడగబడుతూ ఉన్నావు. ఆయన మోము నుండి ధారాళముగా కారుతున్న రక్తముతో నీవు శుద్ధుడివి, శుద్ధురాలు చేయబడుతూ ఉన్నావు. ప్రభు మన ప్రతి పాపాన్ని కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా తన రక్తములో మనను చూడమంటూ ఉన్నాడు. మన ప్రతిబింబాన్ని తన రక్తంలో చూడమంటున్నాడు. అప్పుడు
ఆ రక్తంలో మనం చూసినట్లయితే మన ప్రతిబింబాన్ని, మన పాపాలను మనం తెలుసుకోగలుగుతాం. ప్రియ దైవ బిడ్డ, ఒక్కసారి నా ముళ్ళకీట వైపు చూడు అంటున్నాడు ఈరోజు మనల్ని. 40 రోజులు ఉపవాస దీక్ష చేస్తున్న మనకు ఆ దేవాది దేవుని యొక్క శ్రమలను మనము ఎంతగా కొనియాడుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, నీవు నా కొరకు మరణించావు తండ్రి అని ఒక కన్నీటి బొట్టైనా మనం కార్చగలుగుతూ ఉన్నామా? మనం హృదయ పరివర్తన చేసుకోవాలి ప్రియ దైవ బిడ్డలారా. 30వ వచనము, ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురు కొలను తీసుకొని తలపై మోదిరి, తలపై కొడుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు సైనికులు? ఆయనపై ఉమ్మి వేస్తూ ఉన్నారు ఆయనపై. ఈరోజు మన దారి వెంట వెళ్తూ ఉంటే, మనమంటే కాస్త కోపం ఉన్న ఒక వ్యక్తి మనల్ని చూసి తన నోటిలోని ఉమ్ముని కాను నుంచి పక్కకు వస్తే మనం ఎంతగానో బాధపడతాం. ఈ వ్యక్తి నన్ను చూస్తే ఉమ్మి వేస్తూ ఉన్నాడు, అది మనపై పడినంతగా మనం ఫీల్ అవుతాం. కరెక్టే కదమ్మా? ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు. మనం చాలా బాధపడతాం, లేదా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తితో గొడవ పెట్టుకోవడానికి కూడా సిద్ధపడతాం. అంతే కదమ్మా? కానీ ప్రభువు నీ కొరకు నా కొరకు ఉమ్మి తన మోము పైన పడుతూ ఉంది మన పాపం రూపంలో. అది మన పాపం. చూడండి, యేసు ప్రభు శిలువ మార్గాన్ని మనం స్మరించుకున్నట్లయితే ప్రియ దైవబిడ్డలారా, మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ప్రభువా, ఇంత కఠోర వేదన నా గురించి నీవు అనుభవించావా తండ్రి? ఆ సైనికునికి యేసు ప్రభు మీద ఎలాంటి కోపం లేదు ప్రియ దైవబిడ్డలారా. యేసు ప్రభు మీద కోపము, ద్వేషము, క్రోధం ఉన్నది యూదా ప్రజలకి, కొందరు యూదా ప్రజలకు మాత్రమే, ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు ఉన్నది. కానీ ఇక్కడ ఒక సైనికుడు ఉమ్మి వేస్తూ ఉన్నాడు. మరి ఆ సైనికుని స్థానంలో ఈరోజు మనం ఉన్నామా? ఆయన మరణ పునరుత్థానాలు పూర్తిగా తెలిసిన మనము ఆయన ఆజ్ఞలను మనం పాటించగలుగుతున్నామా? ఒక్కసారి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి, యేసు క్రీస్తు వైపు చూస్తూ. ఎందుకంటే ఆయన వైపు మనం చూసినట్లయితే మన ప్రతి పాపము కూడా ఆయనలో నుండి కారుతున్న రక్తంలో కనబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వెదురు కొలను తీసుకొని, ఆ వెదురు కర్ర ఆయనకి ఎందుకు ఇచ్చారంటే అది రాజదండనం లాగా ఇచ్చారు. ఒక రాజుకి ఒక రాజదండనం ఎలా ఉంటుందో అలా ఇచ్చారనమాట. ఎవరికి? యేసు ప్రభువునకు. అంత హేళన చేసి సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనం ఎంతగా ఆలకిస్తే ఆ దేవాది దేవుడు మన గురించి ఎంతగా శ్రమలు, బాధలు అనుభవించాడో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మనం ఈ వాక్యాలని మన హృదయాంతరంగంలోనికి చేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. చూడండమ్మా, 31వ వచనము, వారిట్లు అపహాస్యం చేసిన పిదప అంగిని తీసివేసి ఆ ఎర్రని వస్త్రాన్ని ఎందుకు ధరింపజేశారు క్రీస్తు ప్రభుల కంటే ఒక రాజ వస్త్రంలాగా ధరింపజేశారన్నమాట. రాజుకు మనము వేరే సువార్త గ్రంథంలో చూసినట్లయితే ఉదారంగు వస్త్రం అని మనం రాయబడి ఉంటుంది. ఉదారంగు వస్త్రం దానికి అర్థం ఏంటంటే రాజులు మాత్రమే ఆ వస్త్రాన్ని ధరించగలరు. ఉదారంగు వస్త్రం అనేది వస్త్రాలన్నిటిలోకెల్లా ఆనాటి కాలంలో అతి విలువైన వస్త్రము ఉదారంగు వస్త్రము.
ఇక్కడనేమో ఎర్రని వస్త్రం అని రాయబడింది. ఈ ఉదారంగు వస్త్రాన్ని ఎలా తయారు చేస్తారంటే, సముద్రము అడుగు భాగములో కొన్ని జీవులుంటాయి. ఆ జీవుల్ని వారు తీసుకొని వస్తారు. అంటే ఒక గజ ఈతగాళ్ళు కావాలి తీసుకొని రావాలంటే. ఆ శ్వాస అనేది ఆగాలి వారికి. ఈ రోజు ఉన్నట్లుగా ఆక్సిజన్ పెట్టుకొని సముద్రానికి వెళ్లే అంత సౌకర్యం ఆ రోజుల్లో లేదు కాబట్టి అది చాలా కష్టమైన పని, శ్వాసంతో కూడిన పని. ఆ క్రిములను తీసుకుని వచ్చి వాటిని రక్తం తీసి మరికొన్ని కెమికల్లో మిక్స్ చేసి దాన్ని ఒక దారంలా చేసి దాన్ని వస్త్రముగా తయారు చేస్తారనమాట. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా విలువైన వస్త్రం. అది కేవలం ఒక రాజులు మాత్రమే ధరించగలరు. సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా దానిని తాకని కూడా తాకలేరు. ఒకవేళ దాన్ని చూస్తేనే అదృష్టం అనుకుంటారన్నమాట. అంత విలువ గల వస్త్రము ఎర్రని వస్త్రం. వారు ఇట్లా అవమానించిన పిమ్మట అంగిని తీసివేసి, అనగా ఉదారంగు వస్త్రాన్ని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. రాజుకి ఏ విధంగా అయితే సన్మానం చేయాలో అవన్నీ కూడా అవమానకరమైన సన్మానాలన్నీ కూడా యేసు ప్రభువునకు చేసి సిలువకు అప్పగించారు. చూడనమ్మా, యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. చూడండి. మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్మును శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించే వరకు విశ్వాసపాత్రులై ఉండు. అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహింపబడును. యేసు క్రీస్తు ప్రభు తన శిరస్సున ముళ్ళ కిరీటాన్ని ఎందుకు ధరించాడు అంటే, మనకు జీవ కిరీటాన్ని ఇచ్చుట కొరకు, మనకు జీవ కిరీటమైన మహిమ కిరీటాన్ని ఇచ్చుట కొరకు మన పాపాలన్నిటినీ కూడాను ముళ్ళ కిరీటముగా భరించాడు, ముళ్ళ కిరీటముగా చేసుకొని ధరించాడు ప్రభు. కాబట్టి యోహాను గారు దర్శన గ్రంథంలో ఏమని పేర్కొంటున్నారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, మరణములను, పునరుత్థానములను మీరు తెలుసుకొని ఉన్నారు కదా. ఇప్పుడు మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గురించి భయపడకుడు. ఎందుకంటే మీకు కలగబో ప్రతి సమస్య గురించి, ప్రతి పాపాన్ని గురించి ఆయన మీ కొరకు శిలువ బలియాగం చేసి ఉన్నాడు. అనుక్షణము మీరు ప్రతి కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయన శిలువ బలి యాగాన్ని నీవు గుర్తు చేసుకోవాలి. ఆయన శిలువ బలి యాగం వైపు నీవు చూడాలి. ఆయన శిలువ బలి యాగాన్ని నీవు ధ్యానించాలి, ప్రార్థించాలి. నీవు ప్రతి రక్తపు బొట్టు కూడా ఆయన నా పాపం గురించి కార్చాడు, నా పాపాల గురించి చిందించాడు, నన్ను తన రక్తముతో కడిగి శుద్ధిని చేశాడు, వెలనిచ్చి కొని ఉన్నాడు నన్ను. నేనిప్పుడు క్రీస్తు బిడ్డను. కాబట్టి నీకు కలగబోవు ఎట్టి శ్రమల గురించైనను నీవు భయపడకుండా ధైర్యముగా ఉండు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు సర్వశక్తిమంతుడు అని యోహాను గారు తెలియపరుస్తూ, సైతాను మిమ్మల్ని శోధించును, సైతాను మిమ్మల్ని శోధిస్తూ ఉంది, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. చెరగా అనగా బందీ అవడం. మనం ఇక్కడ కేవలం చెర అంటే ఒక జైలు అని మాత్రమే అనుకోకూడదు. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని సమయాల్లో మనము కొందరి వ్యక్తుల మాటలకు బందీ అవుతూ ఉంటాము, కొన్ని పరిస్థితులకు బందీ అవుతూ ఉంటాము, కొన్ని ఇబ్బందులకు బందీ అవుతూ ఉంటాము.
అప్పుడు మనము సాతాను యొక్క మాట వినవలసి వస్తూ ఉంది. అప్పుడు బందీ అయినప్పుడు మరి ఎంత అన్యాయం చేసైనా సరే, ఏది చేసైనా సరే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఆయన సైతానికి దగ్గర అవుతారు అని దేవుని ప్రార్థించడము మర్చిపోతాము. ప్రియ దైవ బిడ్డలారా, అదే చెప్తూ ఉన్నాడు యోహాను గారు. మేము సైతాను శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. ఆ విధముగా అన్నీ కూడా మీకు ఉచ్చులా బిగుచుకునే సమస్యలు మీకు రావచ్చు. అది బందీ అంటే ఆ విధముగా మనం ఆలోచించాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఆ విధముగా మనం అర్థం చేసుకోవాలి కూడా. కానీ ఆ బాధలు ఎల్లకాలం మీకు ఉండవు, 10 రోజులు మాత్రమే అని ఇక్కడ వాక్యం రాయబడిందంటే మనం మాటల వరుస కట్టాం. ఈ బాధలు ఎన్ని రోజులు ఉంటాయి, ఇంకా 4 రోజులు ఉంటాయి, 4 నెలలు ఉంటాయి, అంతే కదా, అంతకంటే ఎక్కువే ఉండవు, మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని మనం కొందరికి ధైర్యం చెప్పే సందర్భాలు కూడా ఉండవచ్చు. లేదా కొందరు మన చెంతకు వచ్చి మన బాధల్లో ఉన్నప్పుడు మనకు ఉపశాంతిని కలుగ చేయుటకు, ధైర్యం కలిగించుటకు ఇలాంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉండవచ్చు. అంతే కదమ్మా, ఇలాంటి వారు ఉంటారు కదా మనకు ధైర్యం చెప్పేవాళ్ళు. అదే మాట ఈ రోజు మనందరితో యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు. మరణించే వరకు విశ్వాస పాత్రుడై ఉండు. మీరు మరణించే వరకు మీకు ఎన్నో వస్తాయి ఉపద్రవాలు, సునామీలా వస్తాయి, మీ మీదకి వచ్చి పడతాయి. సైతానుడు మీ మీదకి ఆ విధంగా రప్పిస్తాడు. మీకు ప్రతి సమస్య కూడా కొండంతలా కనబడుతూ ఉంది. కానీ ప్రియ దైవ బిడ్డలారా, ప్రతి సమస్యను యేసుక్రీస్తు పాదాల చెంత ఉంచుము, అది నీకు అనువంతే కనబడుతూ ఉంది. మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే హిజ్కియా రాజు సన్హెరీబు అనే ఆ దుర్మార్గుడైన రాజు దండెత్తడానికి ఎన్నో లేఖలను పంపిస్తూ ఉంటాడు హిజ్కియా రాజునకు. ఏ దేవాది దేవుని యెహోవా దేవుని పూర్తిగా నమ్మి విశ్వసించిన హిజ్కియా రాజు ఈ సన్హెరీబు రాజు దగ్గర నుంచి వచ్చిన ప్రతి లేఖను కూడా తీసుకువెళ్లి యెరూషలేము దేవాలయంలో మందసము ముందు పెట్టి ప్రార్థిస్తూ ఉండేవాడు. మనకు యెషయా గ్రంథం చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారంటే, మీకు కొండంత కనబడుతున్న ప్రతి సమస్యను కూడా ఆ సమస్యను యేసు పాదాల చెంత చేర్చు, యేసు పాదాలకు అప్పగించు. నీ కొరకు మరణించిన కలవరి నాదుని వైపు నువ్వు చూడు, ఆయన వైపు చూడు. నీ కొరకే నేను శిలువపై వేలాడుతున్నానని యేసయ్య నీతో మాట్లాడడం నువ్వు వింటావు. ప్రియ దైవ బిడ్డ, కొండంత సమస్య కూడా నీకు అనువంతే కనబడుతూ ఉంది. 10 దినాలు మాత్రమైన మాటకు ఇన్ని అర్థాలు వస్తాయి. ప్రియ దైవ బిడ్డలారా, కానీ నీవేం చేస్తావు? ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మరణించే వరకు, ఎప్పటి వరకు? సమస్యలు తీరిపోయే వరకే అంటలేడు. నీవు ఈ సమస్య గురించి ప్రార్థించు, ఈ వ్యాధి గురించి ప్రార్థించు, ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థించు, ఈ ఎప్పటి వరకు అది తీరిపోయేంత వరకే అని చెప్పడం లేదు యోహాను గారు. ఏమంటున్నాడమ్మా? మరణించే వరకు ప్రార్థించాలి. నీవు మరణించే వరకు సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ప్రతి సమస్యను కూడా ప్రభు పాదాల చెంతకు అప్పగింపుము. ప్రతి సమస్యకు పరిష్కారము ఆయననే చూపిస్తాడు. నీవు ఏ మార్గాన వెళ్లాలో, ఏ మార్గమున వెళ్ళకూడదో కూడా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఎంతగానో అర్థం చేసుకోవచ్చమ్మా ఈ వాక్యాలను. మనం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు యోహాను గారు. ఇది మరొకసారి మీకు చదివి వినిపిస్తాను. మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సాతాను మేము శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించే వరకు విశ్వాస పాత్రులై ఉండు. అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహింపబడును. మనకి ఏమనుగ్రహింపబడుతుందమ్మా? జీవ కిరీటము.
మన పాపాలను కిరీటముగా చేసుకొని ధరించి యేసు ప్రభు మనకిస్తున్నది ఏంటి అంటే జీవ కిరీటము. నీవు జీవించినను మరణించినను జీవించే విధముగా ఆ జీవ కిరీటాన్ని నీకు ప్రసాదిస్తాను అంటున్నాడు ప్రభు. పేతురు గారు రాసిన మొదటి పేతురు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికి క్షీణింపని మహిమాన్విత కిరీటములు పొందుదురు. ప్రధాన కాపరి ఎవరు? యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనమంట మహిమాన్వితమైన కిరీటమును, ఎన్నటికీ కూడా క్షీణింపని కిరీటమును మనం పొందుదామని పేతురు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము, ఆ కాలమున సైన్యములకు అధిపతి అయిన ప్రభువు తన ప్రజలలో మిగిలి ఉన్న వారికి అందమైన కిరీటమగును, సుందరమైన మకుటమగును. ఆ మహిమగల కిరీటము, అందమైన కిరీటము, సుందరమైన కిరీటము ఎవరు ప్రియ దైవబిడ్డలారా? ఆయననే, మన రక్షకుడేనంట మన కిరీటం. చాలా గొప్ప వాక్యం చూడండి. ఆ కాలమున సైన్యములకు అధిపతి అయిన ప్రభు తన ప్రజలలో మిగిలి ఉన్న వారికి, తన ప్రజలలో అంటే మనం వింటూ ఉంటాం కదా సువార్తలో, పిలువబడిన వారు ఎందరో కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ఆ తాను ఎన్నుకొనబడిన వారికి అందమైన కిరీటం అవుతాడంట ప్రభు. అంతేకాకుండా సుందరమైన మకుటము అంటే ఒక మణి, వజ్రం అవుతాడంట మనకి. అర్థమవుతుంది అమ్మ వాక్యము? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన ప్రతి పాపము నుండి మనలను విముక్తులను చేసి తన బిడ్డలుగా మనల్ని ఎన్నుకొని తన మహిమ కిరీటాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ప్రతి ఒక్కరము కూడా ఈ ఉపవాస దినాలలో ఆ దేవాది దేవుడు, ప్రభువా నీవు నా గురించి లోకానికి వచ్చావు తండ్రి, నా ప్రతి పాపాన్ని నీ రక్తముతో కడిగి ఉన్నావు తండ్రి, ప్రభువా నీ నామ స్మరణను నేను ప్రకటిస్తాను తండ్రి, నీ వాక్యాన్ని ప్రకటిస్తాను ప్రభువా అని ఆ దేవాది దేవునికి మనం వాగ్దానం చేయాలి. ప్రియ దైవ బిడ్డలారా, నాకు వాక్యం చెప్పరాదే, వాక్య పరిచర్య చేయరాదే, మరి నేను ఎలా అని ఈ రోజు నువ్వు ఆలోచిస్తున్నావేమో. 2 మాటలు నీ కుటుంబంలో ఏదో వ్యక్తికి తెలియపరచు, లేదా నీ స్నేహితులలో కావచ్చు, బంధుమిత్రులలో కావచ్చు. యేసయ్య మన రక్షకుడు అని నీకు తోచిన విధముగా ఆ దేవాది దేవుడు నీకు ప్రసాదించిన జ్ఞానము ప్రకారము నీవు ఆయన వాక్య పరిచర్యలో పాలి భాగస్థుడు కమ్మని ప్రభు ఈ రోజు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఆలకిస్తున్న మీ అందరినీ కూడా, ఈ వాక్యాన్ని తెలియపరిచిన నన్ను కూడా ఆ దేవాది దేవుడు తన కరుణగల హస్తంతో మనందరినీ కాపాడాలని, మనందరి గృహాలలో ఉన్న సైతాను శోధనలను, వ్యాధి బాధలను, ఆర్థిక ఇబ్బందులను, సర్వము చెడు నుండి మనందరినీ కూడా విముక్తులను చేసి ఆ దేవాది దేవుని యొక్క కరుణ వెలుగు మన గృహాలపైన, మనపైన ప్రకాశింపజేయాలని ఆ దేవాది దేవుని వేడుకుందాము. ఆమేన్. కాపాడు దేవుడు నా తోడుండా, అలమీదాల వచ్చి తను ఉంచిన, హల్లెలూయాని పాడి జయముందేగా, రక్షించు హస్త
హస్తములు నాకుండగా నా బ్రతుకు నా ప్రభు నాకు తోడుండగా వాడిన నా వృది జీవముందే నా బ్రతుకు నా ప్రభు నాకు తోడుండగా వాడిన నా వృది జీవముందే నేనే ఆ ప్రభుతో జీవింపగా నేనే ఆ ప్రభుతో జీవింపగా ఎవరిని చూచియు మయముందాను రక్షించు హస్తములు నాకుండగా ఒక్కటి నేను కోరునది ఒక్కటి నేను వెదకునది ఒక్కటి నేను కోరునది ఒక్కటి నేను వెదకునది నీ పదదాసుడ నైనిరతము నీ పదదాసు నైనిరతము జీవింపనాకు వరమివ్వు జీవింపనాకు వరమివ్వు రక్షించు హస్తములు నాకుండగా కాపాడు దేవుడు నా తోడుండా అల మీద వచ్చి నన్ను ముంచిన స్తుతి కీర్తనలు నేను పాడిదను రక్షించు హస్తములు నాకుండగా